అసలు నిన్ను నన్ను యేసయ్య ఎంత ప్రేమించాడు. ఎందుకండి మనకి ఏమన్నా విలువ ఉందా? తెగ చెప్పుకుంటాం కానీ మన గురించి మనం ఏ విలువ ఉందండి మనుషుడికి? చచ్చిపోయిన మరుసటి రోజు ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి? ఎంత పెద్దోడైనా, ఎంత చదువుకున్నాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారైనా, ఎంత దేవజనుడైనా ఎందుకు బతికిరాడు? దేవుడు వదిలిపెట్టిన మనుషుడు ఎందుకు బతికిరాడు? దేవుడు వదిలిపెట్టినప్పుడు సంవత్సరం ఎందుకు బతికిరాల? మృగం కంటే నీచ స్థితికి వెళ్ళిపోయాడు, గొడ్డు చాకరీ చేయాల్సి వచ్చింది. మనకి ఏదైనా విలువ ఉందంటే అది ఆయన విలువ పెట్టి కొన్న మూలాన మనకు వచ్చింది. అది వర్త్లెస్ పీపుల్, మనం విలువ లేని వారిమి. ఎందుకో ఆ ఈగో తెలియదు మనుషులకి, ఎందుకో ఆ గర్వం, ఎందుకో అహంకారం, ఎందుకో ఆ స్వార్థం. బలాన్ని చూసుకొని, సౌందర్యాన్ని చూసుకొని, డబ్బులు చూసుకొని, ఏమి లేకపోయినా కూడా ఎగిరి పడుతుంటారు కొంతమంది. అసలు అది పాతాదాము స్వభావం. దేవుని బిడ్డలైన తర్వాత మచ్చుకైనా కనపడకూడదు మనలో. మన జీవితంలో కనబడాల్సింది విరిగిపోయిన జీవితం అంతే, నలిగిపోయిన జీవితం అంతే.